హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. అధ్యక్షులు కె చంద్రశేఖర్ బాబు గారిని మేడం గారు సన్మానిస్తున్నారు. నెక్స్ట్ ఈస్ట్ వెంకటాపురం సొసైటీ అధ్యక్షులు శ్రీ దామా కృష్ణ గారిని నెక్స్ట్ ఈస్ట్ వెంకటాపురం సొసైటీ అధ్యక్షులు శ్రీ దామా కృష్ణ గారిని మాజీ ఎమ్మెల్యే సన్మానిస్తున్నారు. అలాగే పశువుగల్లు టి శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ ముళ్ళమూరు పసుపుగల్లు పిఎస్సిఎస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారిని, అట్లాగే ముళ్ళమూరు మేదమెట్ల వీరనారాయణ గారు ముందుకు రావాల్సింది. మేదమెట్ల వీరనారాయణ గారు ముళ్ళమూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు, వారిని నగర పంచాయతీ చైర్మన్ గారు నారశెట్టి పిచ్చయ్య గారు, అట్లాగే మారెళ్ళ బి అంజయ్య గారు, మారెళ్ళ పిఎస్సిఎస్ అధ్యక్షులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి అధ్యక్షులుగా బి అంజయ్య గారు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సత్కరిస్తున్నారు. అట్లాగే ఉమామహేశ్వరపురం అధ్యక్షులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు కాటూరి గురవయ్య గారిని రావాల్సింది కోరుచున్నాం. మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు సత్కరిస్తున్నారు. అట్లాగే బొప్పుడివారిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులుగా కె రామాంజనేయులు గారు జనసేన పార్టీ నుంచి కె రామాంజనేయులు గారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ లలిత్ సాగర్ గారు వారిని సత్కరిస్తున్నారు. అట్లాగే నాగంపట్లపాలెం వల్లభనేని సుబ్బయ్య గారిని రావాల్సింది కోరుచున్నాం. వారిని నారశెట్టి పిచ్చయ్య గారు సత్కరిస్తున్నారు. అట్లాగే మన్నేపల్లి సమరసింహారెడ్డి రమణారెడ్డి గారిని మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు సత్కరిస్తున్నారు. అట్లాగే వెస్ట్ ఖమ్మంపాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల కోసం కృషి చేస్తూ ఉంటారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మన పొలంలో కూర్చొని చేసిన ప్రోగ్రాం చాలా సక్సెస్ అవటం, అట్లాగే మనందరితో పాటు ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం చాలా గొప్ప విషయం. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్లలో రైతుల కష్టాలు తెలీదు, రైతుల నష్టాలు తెలీదు,
ఎప్పుడు కూడా రైతుల కోసం ఆలోచన చేయలేదు. కనీసం డ్యాముల్లో నీళ్లు నిండాయా లేదా కూడా చూసుకోలేదు. పోలవరం గురించి పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోలేదు. కనీసం మన నియోజకవర్గంలో ఉన్న మొగలిగొండ రిజర్వాయర్ గురించి కూడా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం పనులన్నీ ప్రారంభమయ్యాయి. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మొగలిగొండ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినాయి, డ్యాంలన్నీ నిండాయి, చెరువులు నిండుతున్నాయి. ఖరీఫ్ సీజన్ రాబోతుంది, సాగునీరు అంది ప్రజలందరూ, మన రైతులందరూ వ్యవసాయం బాగా చేసుకొని సంతోషంగా ఉండాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.